హాయ్ వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం కాలీఫ్లవర్తో పచ్చడి ఎలా పెట్టుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాలీఫ్లవర్ 1 కప్పు, మెంతులు 1/2 స్పూన్, జీలకర్ర, ఆవాలు, సాల్ట్, కారం, లెమన్ నిమ్మకాయలు. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదండి. సో ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. సో ప్రొసీజర్లోకి వెళ్ళే ముందు 1/2 స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆఫ్ ఆవాలు, ఒక చిటికెడు మెంతులు, మూడింటిని ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో కొంచెం కలర్ చేంజ్ అయిన ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో వేసి పౌడర్గా చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను పౌడర్గా చేసి పెట్టాను. సో ఇలా పౌడర్గా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు, చిటికెడు పసుపు, జీలకర్ర మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 లెమన్స్ తీసుకొని కట్ చేసి దాని జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలి. సో నేను ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి, పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. సో ఆయిల్ కాగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఒక 2 సరిపోతాయి, 1/2 స్పూన్ మినపప్పు, కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఇప్పుడు ఆ పోపుని ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కల్లో వేసేసుకోవాలి. సో కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయింది. సో ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ. దీని ప్రొసీజర్, ఇంగ్రీడియంట్స్ అన్ని siriplaza.comలో క్లియర్గా ఉంటుందండి. అండ్ దీని వీడియోతో పాటు ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ.